సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 54వ డివిజన్లో పెద్ద మసీద్ అంటారు. దీంట్లో యాక్చువల్గా నేను, అజీజ్ గారు, రూప్ గారు మరియు మిగతా నాయకులందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ 54, 53 రెండు డివిజన్లు తీసుకుంటే మన యొక్క ఈ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్న ఈ రెండు వార్డులు 53, 54. ఎందుకంటే ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ బేల్దారి పనులు, ఆటోలో, కూలీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, వీళ్ళందరికీ కూడా ఒక మంచి విద్య ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా డెవలప్ కావాలంటే విద్య ఒకటే. అందుకే మనకు నెల్లూరులో 42, 43 ఆ రెండు డివిజన్లు తీసుకున్న పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఒకరోజు నేను అజీజ్ గారు కారులో పోతూ ఒక మాట అన్నాను, 42, 43లో స్థలం లేదు, కానీ అక్కడ మంచి స్కూల్ కట్టాలని నాకు కోరిక ఉంది. ఒక మంచి స్కూల్ కడితే అక్కడ పేదలు నిరుపేదలు అందరూ డెవలప్ అవుతారంటే వెంటనే అజీజ్ గారు వర్క్ బోర్డ్ స్థలం ఇస్తాను, ఇమీడియట్గా కట్టమంటే ఆ రోజు అనుకోవటం, నెక్స్ట్ డేని దానికి యాక్చువల్గా ప్రణాళిక రచించి దానికి శంకుస్థాపన చేసాము. దానికి ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా దానికి స్పాన్సర్ చేస్తామన్నారు. రేపు సోమవారం కానీ బుధవారం కానీ యాక్చువల్గా ఫైల్ స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యంతా సాయిల్ టెస్ట్ అంతా చేశారు. అక్కడ టెక్నికల్గా కొద్దిగా సాయిల్ బాగాలేదు, లూజ్ సాయిల్ ఉంది. అందుకని వాళ్ళు అక్కడ ఫైల్ ఫౌండేషన్ వేయాలా, లేకుంటే ర్యాఫ్ట్ వేయాలా, లేకుంటే నార్మల్ ఫౌండేషన్ వేయాలని టెక్నికల్గా ఆపారు. నిన్న మాట్లాడాను, నేను ఇవాళ కూడా మాట్లాడాను. బహుశా మండే వీలు కాకుంటే బహుశా నెక్స్ట్ వీక్ ఎండ్ లోపల దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కొన్ని క్లాసులైనా అక్కడ స్టార్ట్ చేస్తాం. మాట చెప్పిన ప్రకారం అక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కడుతున్నాం. పేదలు నిరుపేదలు అయినంత మాత్రాన ఏదో 4 గోడల మధ్య చదవటం కాదు. విఆర్ఐ స్కూల్ని ఎలా అయితే డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని టేకప్ చేసాం. అటువంటిది ఎక్కువ మంది అక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు 42, 43లో. వాళ్ళ పిల్లలకు అటువంటి అవకాశం కలిగించేందుకు, అటువంటి స్కూల్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడిన అజీజ్ గారిని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎందుకంటే కారులో 1 మినిట్లో డెసిషన్ అయింది, ఒకే 1 మినిట్. ఆయన కానీ ల్యాండ్ విషయం చెప్పుకుంటే నా ఆలోచనగానే ఉండేది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. అదేవిధంగా 54, 53లో కూడా ఏదైతే టిట్కో హౌస్లో ఈరోజు ఒక బిల్డింగ్ కట్టింది, స్కూల్ బిల్డింగ్కి, దాన్ని కూడా అదేవిధంగా విఆర్ఐ స్కూల్ మోడల్లో యాక్చువల్గా దాన్ని కూడా డెవలప్ చేస్తామని ఈ రంజాన్ మాస సందర్భంగా 54వ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలకు చెప్పేది, మన రాష్ట్ర ఖజానా ఈ ప్రభుత్వం వచ్చే లోపల ఖాళీ అయిపోయి ఖజానా సరిగా లేదు. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుభవంతో రోజుకి దీన్ని యాక్చువల్గా ముందుకు తీసుకుపోతున్నారు. నేను ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చానో మాట తప్పకుండా అంతకంటే ఎన్నో రెట్లు చేస్తానని. ఎందుకంటే ఒక స్కూల్ విఆర్ఐ స్కూల్ చేస్తానన్నా, కానీ ఈరోజు 15 స్కూల్స్, 1, 2 కాదు, మళ్ళీ 16వ స్కూల్ కూడా ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్లో ఇలా ఏదైతే మాట చెప్పామో మాట చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ, ఇక్కడ షాదీ మంజిల్ 2014, 19లో అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు కట్టాం. అయితే ఇక్కడ కూడా ఒక షాదీ మంజిల్ కావాలని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దాని మీద అప్పుడే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడిగా, నేను ఒక 50 lakhs ఇస్తాను, మీరు ఒక 50 lakhs ఇవ్వండి, దాన్ని కట్టిస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. దానికి 1 crore డొనేషన్ ఇచ్చాము. అది 2 స్లాబ్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా రాబోయే 3-4 నెలల్లో కంప్లీట్ చేసి ఈ 54, 53 డివిజన్లో ఉండేవాడికి అంకితం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.